కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామాకు రెడీ అయ్యారు. ఈ నిర్ణయాన్ని ఉదయం ఆయన నిర్వహించిన బ్రేక్ఫాస్ట్ విందులో ఎమ్మెల్యేలకు, మంత్రులకు విషయాన్ని తేల్చి చెప్పారు. కాగా ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. సిద్ధరామయ్యను చూసిన వెంటనే డీకే శివకుమార్ ఆయన కాళ్లకు మొక్కారు. డీకేను ఆశీర్వదించిన సిద్ధరామయ్య ఆయన్ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరు కలిసి అల్పాహారం చేశారు. తర్వాత ఇద్దరు కలిసి విడిగా అర్ధగంటకు పైగా తాజా రాజకీయాలపై చర్చించారు. తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. కర్ణాటక రాజకీయాల నుండి తప్పుకొని సిద్ధరామయ్య జాతీయ రాజకీయాల్లోకి కీలక పాత్ర పోషించవచ్చని భావిస్తున్నారు. ఆయనకు రాజ్యసభ సీటు లేదా ఏఐసీసీలో అత్యున్నత పదవి దక్కే అవకాశాలున్నాయి. కర్ణాటకలో సీఎం మార్పు చుట్టూ ఇప్పటికే రాజకీయ ఉత్కంఠ తారాస్థాయికి చేరగా ఇప్పుడు గవర్నర్ ఎంట్రీ మరో కొత్త ట్విస్టుకు దారితీసింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేయనున్న వేళ కర్ణాటక గవర్నర్ థావర్చంద్ చంద్ గెహ్లాట్ వ్యక్తిగత పనులపై ముంబై వెళ్లడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు కారణమైంది. సీఎం కార్యాలయం ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. మరోవైపు గవర్నర్ తిరుగు ప్రయాణ టికెట్ కూడా ఇంకా బుక్ చేయలేదన్న వార్తలు బయటకు రావడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. కాంగ్రెస్ వర్గాలు మాత్రం గవర్నర్ అందుబాటులో లేకపోయినా సిద్ధరామయ్య రాజీనామా చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ కార్యదర్శిని కలిసి రాజీనామా లేఖ సమర్పించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాజీనామా ప్రక్రియ, తదుపరి ప్రభుత్వ ఏర్పాటు, డీకే శివకుమార్ కు ఆహ్వానం వంటి అంశాల్లో ఆలస్యం జరిగితే రాజకీయంగా కొత్త సంక్షోభం తలెత్తొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక కాంగ్రెస్ లో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య అధికార సమీకరణాలపై గత కొన్ని నెలలుగా అంతర్గత పోరు కొనసాగుతుంది. అలాంటి సమయంలో గవర్నర్ అందుబాటులో లేకపోవడం, నిర్ణయాల్లో జాప్యం జరగడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. ఇక్కడే మరో ఆసక్తికర పోలిక కూడా తెరపైకి వస్తుంది. ఇటీవల తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై గవర్నర్ ఆర్వి ఆర్లేకర్ వ్యవహరించిన తీరు తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. అత్యధిక స్థానాలు గెలిచిన విజయ్ నేతృత్వంలోని టీవీకేకు వెంటనే ఆహ్వానం ఇవ్వకుండా పూర్తి మెజారిటీ లేదంటూ పలుమార్లు ఆలస్యం చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఆ వ్యవహారంపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఇప్పుడు కర్ణాటకలో కూడా ఇలాంటి రాజకీయ హైడ్రామా చోటు చేసుకునే అవకాశాలపై చర్చ మొదలైంది. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గవర్నర్ వ్యవస్థను రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తుందంటూ కాంగ్రెస్, ఇతర విపక్షాలు ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నాయి. కర్ణాటకలో కూడా అదే తరహా వ్యూహం అమలు చేసే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ సీఎం మార్పు ప్రక్రియలో ఆలస్యం జరిగితే కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మరింత బహిర్గతమయ్యే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో డీకే శివకుమార్ వర్గం, సిద్ధరామయ్య వర్గం మధ్య అసంతృప్తులు మరింత పెరిగే అవకాశము కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే, గవర్నర్ థావర్చంద్ చంద్ గెహ్లాట్ ఎప్పుడు తిరిగి వస్తారు, సిద్ధరామయ్య నిజంగా ఎప్పుడు రాజీనామా చేస్తారు, డీకే శివకుమార్ సీఎం బాధ్యతల అప్పగింపు ఎప్పుడు జరుగుతుంది అనే దానిపైనే నిలిచింది. కర్ణాటక రాజకీయాల్లో ఇప్పటికే వేడెక్కిన పవర్ గేమ్ కు ఇప్పుడు గవర్నర్ ట్విస్ట్ మరింత హీట్ పెంచింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామాకు రెడీ అయ్యారు. ఈ నిర్ణయాన్ని ఉదయం ఆయన నిర్వహించిన బ్రేక్ఫాస్ట్ విందులో ఎమ్మెల్యేలకు, మంత్రులకు విషయాన్ని తేల్చి చెప్పారు. కాగా ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కీలక పరిణామం చోటు చేసుకుంది.
సిద్ధరామయ్యను చూసిన వెంటనే డీకే శివకుమార్ ఆయన కాళ్లకు మొక్కారు. డీకేను ఆశీర్వదించిన సిద్ధరామయ్య ఆయన్ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరు కలిసి అల్పాహారం చేశారు. తరువాత ఇద్దరు కలిసి విడిగా అర్ధగంటకు పైగా తాజా రాజకీయాలపై చర్చించారు. తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. కర్ణాటక రాజకీయాల నుండి తప్పుకుని సిద్ధరామయ్య జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించవచ్చని భావిస్తున్నారు. ఆయనకు రాజ్యసభ సీటు లేదా ఏఐసీసీలో అత్యున్నత పదవి దక్కే అవకాశాలున్నాయి. కర్ణాటకలో సీఎం మార్పు చుట్టూ ఇప్పటికే రాజకీయ ఉత్కంఠ తారాస్థాయికి చేరగా ఇప్పుడు గవర్నర్ ఎంట్రీ మరో కొత్త ట్విస్టుకు దారితీసింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేయనున్న వేళ కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ వ్యక్తిగత పనులపై ముంబై వెళ్లడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు కారణమైంది. సీఎం కార్యాలయం ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. మరోవైపు గవర్నర్ తిరుగు ప్రయాణ టికెట్ కూడా ఇంకా బుక్ చేయలేదన్న వార్తలు బయటకు రావడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. కాంగ్రెస్ వర్గాలు మాత్రం గవర్నర్ అందుబాటులో లేకపోయినా సిద్ధరామయ్య రాజీనామా చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ కార్యదర్శిని కలిసి రాజీనామా లేఖ సమర్పించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రాజీనామా ప్రక్రియ, తదుపరి ప్రభుత్వ ఏర్పాటు, డీకే శివకుమార్ కు ఆహ్వానం వంటి అంశాల్లో ఆలస్యం జరిగితే రాజకీయంగా కొత్త సంక్షోభం తలెత్తొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక కాంగ్రెస్ లో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య అధికార సమీకరణాలపై గత కొన్ని నెలలుగా అంతర్గత పోరు కొనసాగుతుంది. అలాంటి సమయంలో గవర్నర్ అందుబాటులో లేకపోవడం, నిర్ణయాల్లో జాప్యం జరగడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. ఇక్కడే మరో ఆసక్తికర పోలిక కూడా తెరపైకి వస్తుంది. ఇటీవల తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ వ్యవహరించిన తీరు తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. అత్యధిక స్థానాలు గెలిచిన విజయ్ నేతృత్వంలోని టీవీకేకు వెంటనే ఆహ్వానం ఇవ్వకుండా పూర్తి మెజారిటీ లేదంటూ పలుమార్లు ఆలస్యం చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఆ వ్యవహారంపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఇప్పుడు కర్ణాటకలో కూడా అలాంటి రాజకీయ హైడ్రామా చోటు చేసుకునే అవకాశాలపై చర్చ మొదలైంది. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గవర్నర్ వ్యవస్థను రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తోన్నట్టు కాంగ్రెస్, ఇతర విపక్షాలు ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నాయి. కర్ణాటకలో కూడా ఇదే తరహా వ్యూహం అమలు చేసే అవకాశం ఉందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ సీఎం మార్పు ప్రక్రియలో ఆలస్యం జరిగితే కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మరింత బహిర్గతమయ్యే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో డీకే శివకుమార్ వర్గం, సిద్ధరామయ్య వర్గం మధ్య అసంతృప్తులు మరింత పెరిగే అవకాశము కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే, గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఎప్పుడు తిరిగి వస్తారు, సిద్ధరామయ్య నిజంగా ఎప్పుడు రాజీనామా చేస్తారు, డీకే శివకుమార్ కు సీఎం బాధ్యతలు అప్పగింపు ఎప్పుడు జరుగుతుంది అనే దానిపైనే నిలిచింది. ఇక కర్ణాటక రాజకీయాల్లో ఇప్పటికే వేడెక్కిన పవర్ గేమ్ కు ఇప్పుడు గవర్నర్ ట్విస్ట్ మరింత హీట్ పెంచింది.